యామిని కాసేపట్లోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇవాళ 3,50,000 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాను. స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఇప్పటికే సిబ్బంది అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇది ఓటర్ సంఖ్యను ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటర్ల సంఖ్య ఎంత, అభ్యర్థుల పేర్లు ఏవి అనేటువంటిది ఇట్లా ఈ విధంగా మొదట ఏర్పాటు చేశారు. మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం పోలింగ్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాసేపట్లోనే అంటే షార్ప్ 7 గంటలకు ఎన్నికల పోలింగ్ అనేటువంటిది కొంచెం ప్రారంభం కానుంది. మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ అందరూ సిద్ధమై ఉన్నారు. ఇప్పటికే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 525 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,100 మంది సిబ్బంది ఇక్కడ విధుల్లో ఉన్నారు. 2,000 మంది పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ 525 పోలింగ్ కేంద్రాల్లో 100కు పైచిలుకు పోలింగ్ కేంద్రాలలో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి సీసీ కెమెరాల నిఘాతో మొత్తం అక్కడ ఏర్పాట్లు చేశారు, పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ అంతా పోలింగ్ అంతా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు